ఈ నెల 8వ తేదీ నుంచి అందరికీ ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయటంతో ఆ శాఖ అధికారులు ఉచిత ఇసుక అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్య నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకొని వేల కోట్లు దోచుకున్నారు. వైకాపా దోపిడీని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.